ఈ 2 రకాల టిప్స్ తో ఎన్ని రకాల బజ్జీలైనా ఎన్ని వందల బజ్జీలైనా క్రిస్పీగా చేసుకోవచ్చండి. హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ స్వాగతం సుస్వాగతం. బెంగళూరులో వర్షం పడుతుందండి. వర్షం పడుతుండే దానివల్ల ఇంట్లో వాళ్ళు ఏదైనా వేడిగా చేయొచ్చు కదా అన్నారండి. కాబట్టి నేను ఇక్కడ మిర్చి బజ్జీలు చేస్తున్నానండి. అదే కాకుండా చలికాలం కూడా స్టార్ట్ అవుతుంది కదండి. ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు, పనులకు వెళ్ళే వాళ్ళు ఈవినింగ్ వచ్చినాక చలిగా ఉంటుంది. అప్పుడు వేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది కదండి. అలాంటప్పుడు నేను చేసినట్లుగా మీరు చేసినట్లయితే మిర్చి బజ్జీలు ఈజీగా మన ఇంట్లో రెడీ అయిపోతుంది. వర్షాకాలం కావచ్చు, చలికాలం కావచ్చు, ఇలా వేడి వేడి బజ్జీలు వేసుకుని ఫ్యామిలీ మెంబర్స్ తో కలుసుకొని తింటే ఎంతో బాగుంటుందండి. ఆ హ్యాపీనెస్ వేరేలాగా ఉంటుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, ఆట్లాడుతూ చేసేద్దాం, చూసేద్దాం రండి. ఇక్కడ మనము 4 రకాల బజ్జీలు వేస్తున్నామండి. అవి ఏమిటంటే మిర్చి బజ్జీ, క్యాప్సికం, అరటికాయ, ఉర్లగడ్డ, అదేనండి బంగాళాదుంప. ఇప్పుడు మనం ఏమేమి బజ్జీలు వేస్తామని చూసాం కదండి. ముందుగా మనం పిండి కలిపి పెట్టుకుందామండి. పిండి కలిపిన తర్వాత అన్ని కట్ చేసుకున్నామంటే టైం అనేది సేవ్ అవుతుంది, ఫాస్ట్ లోనే అయిపోతుందండి. మన ఇంట్లో శనగపిండి కొట్టించానండి, అయిపోయిందండి. ప్యాకెట్ పిండి తీసుకున్నాను, ఇది 1/2 kg ప్యాకెట్ అండి. ముందుగా పిండి జల్లిపెట్టుకుందామండి. పిండి జల్లిపెట్టుకున్నాం కదండి. ఇందులోనే రైస్ పౌడర్ వేసుకుందామండి. మనం తీసుకున్న పిండికి వచ్చి ఇక్కడ 4 స్పూన్లు వేస్తున్నానండి. ఈ స్పూన్తో ఈ బియ్య పిండి వేసేదాని వల్ల మన బజ్జీలు అనేది క్రిస్పీగా బాగా వస్తుందండి. ఇక్కడ బియ్య పిండి అంటే ఇడ్లీ పిండి వేయచ్చు కదా, కానీ చాలా మందికి డౌట్ వస్తుందండి. ఇడ్లీ పిండి వేస్తే అదొక రకంగా మెత్తగా వస్తుందండి. కాకపోతే పొడి పిండి వేసేదాని వల్ల చాలా క్రిస్పీగా వస్తుందండి బజ్జీలు అనేది. 1 2 3 4 మన బజ్జీలు బయట హోటల్లో తిన్నప్పుడు చాలా క్రిస్పీగా ఉంటుంది కదండి. మనం ఇంట్లో చేస్తే అలా రాదు, మెత్తగా వస్తుంది కదా. ఎందుకంటే వాళ్ళొక సీక్రెట్ ఐటమ్ వేశారండి, అందుకే బజ్జీలు క్రిస్పీగా వస్తాయి. అదేనండి బియ్య పిండి వాడతారండి, అందుకే అంత క్రిస్పీగా వస్తుంది. ఆ సీక్రెట్ మనం ఇంట్లో వాడినామంటే మన ఇంట్లో కూడా క్రిస్పీ బజ్జీలు మన ఇంట్లోనే రెడీ అయిపోతుంది కదండి. అలా అని ఎక్కువ కూడా వేయకూడదండి. మనం 1/2 kg శనగపిండి తీసుకున్నట్లయితే 4 స్పూన్లు అండి ఈ స్పూన్ తో. అదే 1/4 kg తీసుకున్నట్లయితే 2 స్పూన్లు అండి. అదే అండి కరెక్ట్ మెజర్మెంట్. మీరు ఎక్కువ వేసినట్లయితే ఇంకా క్రిస్పీగా వస్తుందండి. కాకపోతే నూనె అనేది ఎక్కువ లాగేస్తుందండి, కాబట్టి చూసి వేసుకోండి. ఇందులో కొద్దిగా వామ్ అండి. ఈ వామ్ వేసేది వల్ల మన బజ్జీలు టేస్ట్ బాగుంటుందండి, అలాగే జీర్ణం కూడా బాగా అవుతుంది. కొంచెం ఇలా నలుపుకొని వేసుకుందాము. ఇందులోనే రుచికి సరిపోయినంత సాల్టు, ఇందులోనే కొద్దిగా వంట సోడా అండి, అలాగే కారం అండి కొద్దిగా వేస్తున్నాను. బాగా మిక్స్ చేద్దాము కలిపేక ముందర. హోటల్ స్టైల్లో క్రిస్పీగా రావడానికి వాళ్ళు బియ్య పిండి ఒకటే కదండి, వేడి నూనె కూడా పోస్తారు, కాబట్టి చాలా క్రిస్పీగా వస్తుందండి. ఇలా వేడి నూనె కాంచి పోసేదాని వల్ల బజ్జీలు నూనె కూడా ఎక్కువ లాగదండి. ఇక్కడ నూనె కూడా బాగా కాగాలండి, అప్పుడే మన క్రిస్పీ దనం అనేది బాగా వస్తుంది. చాలా మంది ఏం చేస్తారంటే నూనె చల్లగానే పెట్టి పోసేస్తారండి, అలాంటి వాళ్ళకి నూనె లాగేస్తుంది, అలాగే బజ్జీలు కూడా క్రిస్పీగా రాదండి. కాబట్టి నూనె బాగా కాగినాక పోద్దాము. మనం అందులో పోసినామంటే నురుగు వస్తుందండి పిండి కూడా, అప్పుడు నూనె బాగా కాగినట్లు. చూడండి ఇప్పుడు నూనె కాగిపోయింది. ఇప్పుడు ఈ నూనె తీయేద్దాము. చూడండి పోస్తాను, మనం పోసినప్పుడు సౌండ్ కూడా వస్తుంది, చూసారా? ఇలా రావాలండి. ఇప్పుడు దీన్ని కలుపుకునేద్దాం. ఫస్ట్ గరిటతో కలుపుకొని మళ్ళీ నీళ్ళు పోసి కలుపుకుందాము. ఇప్పుడు నీళ్ళు పోసుకుందామండి. నీళ్ళు చూసి వేసుకోండి, ఒకేసారి ఎక్కువ వేసినా కానీ ఎక్కువ అయిపోతుంది. మనకి తక్కువైనా కానీ మళ్ళీ వేసుకోవచ్చండి, ఎక్కువైతే మళ్ళీ పిండి వేయాలి. ఇప్పుడు మనం చేయి పెట్టి బాగా మిక్స్ చేసుకుందాము. ఫస్ట్ వేసాం కదా, ఆ నీళ్ళు అయితే సరిపోదండి, చాలా గట్టిగా ఉంది చూసారా పిండి. ఇప్పుడు ఇంకొంచెం నీళ్ళు వేసుకుందాము. మనకి పిండి కూడా ఎలా ఉండాలనేది కూడా నేను చూపిస్తానండి మీకు. చాలా గట్టిగాను ఉండకూడదు, అలానే పల్చగాను ఉండకూడదండి. మనకు బజ్జీలు బాగా ముంచినామంటే బాగా స్టఫింగ్ అనేది బాగా పట్టాలండి, అప్పుడే బజ్జీలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. ఇంకొద్దిగా నీళ్ళు.
ఫస్ట్ టైం నేను బజ్జీలు చేశానండి. అప్పుడైతే వాసన అయితే రానే లేదు. అదే బజ్జీలు అంగడికి పోయి బజ్జీలు తీసుకునేటప్పుడు స్మెల్ అనేది అట్లే గుమాయిస్తా అనిందండి. ఏమో వేస్తారంటే మళ్ళీ అక్క నాకు బాగా పరిచయం అయిందండి. అప్పుడు అడిగినానండి, వాళ్ళు అన్నారు వామ్ వేస్తాము, వామ్ వేసేదాని వల్ల స్మెల్ అనేది బాగుంటుంది, జీర్ణశక్తి కూడా బాగా అవుతుంది అట్లా అని చెప్పిందండి. అప్పటి నుంచి నేను బజ్జీలకి వామ్ కొద్దిగా వేస్తానండి. ఆ సువాసన బాగుంటుందండి, తినేటప్పుడు ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది. కాబట్టి మీరు కూడా ఈసారి బజ్జీలు వేసేటప్పుడు కొద్దిగా వామ్ వేయండి. మనం నూనె పోసి కలిపినాం కదండి ఫస్ట్లో, కాబట్టి ఇట్లా ఉండలుగా ఉంటుందండి. ఆ ఉండలు అనేది ఎక్కడ లేకుండా ఇట్లా మెదుపుకోవాలండి బాగా మనము. అప్పుడే మనకు పిండి అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇట్లా మనం కలిపేటప్పుడు ఇట్లా చేత్తో ఇట్లా ప్రెస్ చేసినట్లయితే ఆ ఉండలు ఏమన్నా చేతికి తగిలినా కానీ బాగా నలిగిపోతుందండి. అదే మనం నూనె వేయకుండా కలిపినట్లయితే బిందె నైస్గా వచ్చేస్తుందండి పిండి. కాకపోతే మన బజ్జీలు అనేది క్రిస్పీగా రావాలి కదండి, అందుకే కొద్దిగా నూనె వేయాలి. మన బజ్జీల పిండి అనేది ఇంత జారుగా ఉండాలండి. మన బజ్జీల పిండి రెడీ అయిపోయింది. అలాంటి జారుగా అంటే ఎట్లా కానీ కూడా చాలామందికి డౌట్ రావచ్చండి. మన ఇడ్లీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా ఉండాలండి. ఈ పిండిని పక్కన పెట్టేసి నూనె పోసి పెట్టుకుందామండి కడాయిలో. ఇప్పుడు ముందుగా నూనె పోసి పెట్టేస్తామండి. నూనె కాగే లోపల మనం ఇవన్నీ కట్ చేసుకున్నామంటే సరిపోతుందండి. మన బజ్జీలకు కూడా నూనె కొంచెం ఎక్కువ పోయాలండి, మునిగితేనే అది బాగా వస్తాయి. ఇక్కడ నేను 1 లీటర్ నూనె పోసానండి. ఇక్కడ 6 బజ్జీ మిరపకాయలు తీసుకున్నానండి. ఒకే మిరపకాయని 4 భాగాలుగా చేస్తామండి. పిల్లలు తింటారు కదండి, పిల్లలకి కొంచెం కారం లేకుండా ఉండేకండి. ఇట్లా మీకు విత్తనాలు వద్దనిపిస్తే తీసేయండి. మన పిల్లలు తినేటప్పుడు కారం ఉంటుంది కదా. దీన్ని ఇంకొక భాగం చేద్దామండి. ఇంకొకటి అండి, మీరు ఈ కాడని తీయద్దండి. ఇది ఉండేదానివల్ల మనము ఇట్లా పట్టుకొని వేసేదానికి బజ్జీలు చాలా యూజ్ అవుతుంది. 1 మిరపకాయ 4 బజ్జీలండి. అలానే ఇంకోటి కూడా కట్ చేసుకుందాము. ఇలా ఈ కొన కట్ చేసినారంటే మనకి ఈజీగా ఉంటుందండి, కొంచెం స్ట్రైట్గా వస్తుంది అట్లా కట్ చేసేదానివల్ల. ఇంకొకటి అండి, మనకు బజ్జీ మిరపకాయలు కూడా బాగా స్ట్రైట్గా ఉండేది తీసుకున్నామంటే నీట్గా వస్తుందండి మన కటింగ్ కూడా. చూడండి, పక్కన పెట్టేద్దాం. ఈ క్యాప్సికమ్ కూడా కడిగి పక్కన పెట్టేద్దామండి. అలాగే మన ఆలు కూడా తొక్క తీయేద్దామండి. అన్నీ కట్ చేసి పెట్టుకుంటే ఫాస్ట్లో అయిపోతుందండి. ఒకదాని తర్వాత ఒకటి వేసేయచ్చండి. ఆలు ఇట్లే పెడితే కలర్ తిరుక్కుంటుందండి, కాబట్టి నీళ్ళలో వేసి పెట్టేయండి. అలాగే మన అరటికాయ కూడా నేను ఇక్కడ తొక్క తీసేస్తున్నానండి. ఇప్పుడు మన అరటికాయని కట్ చేసుకుందామండి. నేను చిన్న పీసులుగానే వేస్తున్నాను. ఇలా మనకి ఎంత లావు కావాలో అంత లావు చూసి వేసుకోవాలండి. నేను ఇంత మాత్రం వేస్తున్నాను, ఎందుకంటే అరటికాయ అనేది బాగా వేగిపోతుందండి. ఇలా కట్ చేసిన వెంటనే నీళ్ళలో ఇట్లా వేసేయండి. ఇప్పుడు మన ఆలుగడ్డ కట్ చేసుకుందామండి. ఇట్లా మధ్యలో వేసుకొని మనకి ఎట్లా కావాలో అట్లా దీన్ని కట్ చేసుకుందామండి. చూడండి, ఈ మాత్రం ఉంటే సరిపోతుందండి. నీళ్ళలో వేసేద్దాం. మనం బజ్జీలు కొనుక్కునేటప్పుడు అన్ని రకాలు కావాలని తీసుకుంటాం కదండి. అదేదో ఇంట్లో అన్నీ ఒకటొకటి తెచ్చుకున్నా కానీ తృప్తిగా హ్యాపీగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూర్చొని తినచ్చు కదండి. ఈ బజ్జీలే కదండి, గుంటూరు వంకాయ బజ్జీ, బీరకాయ బజ్జీ, అలాగే కప్పరిల్లాకుతో కూడా బజ్జీ అండి. అదే అండి వామాకు అంటారు, మా సైడ్ వచ్చి కప్పరిల్లాకు అంటారండి. ఆ బజ్జీ కూడా కోల్డ్ అయిపోయినప్పుడు పిల్లలకి వేయించినామంటే తినేదాని వల్ల కఫ అనేది కూడా కరిగిపోతుందండి. కాబట్టి మేము పిల్లలకి అది నలిపి పసురు పోస్తామండి, అలానే ఆకుని తినపెడతాము. ఇలా బజ్జీలు కానీ వేసిస్తామండి. కాకపోతే కోల్డ్ ఉన్నప్పుడు బజ్జీల కన్నా ఆ ఆకుని నలిపి పసురు తాగిపిస్తే చిన్నపిల్లలకి ఆ గల్ల అనేది బాగా కరిగిపోతుందండి, కోల్డ్ బిన్నే పోతుందండి. ఆయిల్ వేడెక్కిందో లేదో చూద్దామండి.
ఆయిల్ బాగా వేడెక్కిందండి. మనం వేస్తేనే పైకి వచ్చేయాలండి. మనం ఇక్కడ వేసేసి పిండిలో చేయి పెట్టే లోపల అది పైన ఉండాలండి. అప్పుడు మనకు ఆయిల్ బాగా వేడెక్కిందని అర్థము. ఇప్పుడు ఫస్ట్ మనం క్యాప్సికమ్ వేసుకుందామండి. ఎందుకంటే క్యాప్సికమ్కి ఎక్కువ పిండి ఉండాలి కదా, కాబట్టి ఫస్ట్ క్యాప్సికమ్ వేస్తున్నాను. ఇలా బాగా ముంచుకుందాము. క్యాప్సికమ్ కట్ చేయాల్సిన అవసరం లేదండి. కట్ చేసినట్లయితే మన పిండి అనేది మెత్తగా బిండి అయిపోతుందండి. నేను అలా కూడా వేసాను. ఇలా వేసి మళ్ళీ కట్ చేసి ఎర్రగడ్డలు పెట్టించినామంటే ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తింటారండి. ఇలా వేసిన తర్వాత నెమ్మదిగా తిప్పించుకోవాలండి. మనకి పెనం అనేది చాలేదండి, నేను చిన్న పెనం పెట్టేసినాను. చూడండి ఇట్లా కలర్ రావాలండి మన క్యాప్సికమ్ బజ్జీ కూడా. నెమ్మదిగా ఇలా తిప్పించుకుంటూ ఉండాలి. ఈ మాత్రం కాలితే సరిపోతుందండి. ఇప్పుడు తీసేద్దాము. క్యాప్సికమ్ వేసేటప్పుడు జాగ్రత్తగా వేయండి. ఎందుకంటే క్యాప్సికమ్ మిరపకాయగా వేస్తాం కదా, పగిలే ఛాన్స్ ఉందండి. అదే హోటల్లో వేస్తారు కదక్క, వాళ్ళకి పగలదాని కూడా డౌట్ వస్తుందండి. వాళ్ళది కడాయి పెద్దదిగా ఉంటుంది, నూనె కూడా లీటర్ల లెక్కలో పోస్తారండి, కాబట్టి వాళ్ళకి పగలదండి. వాళ్ళు వేసినప్పుడు కూడా కొంచెం దూరంగా ఉంటారండి వాళ్ళ జాగాకి. మన వంటింట్లో అంత జాగ్రత్తగా ఉండలేము కదండి, మన చుట్టుపక్కల ఇరుకుగానే ఉంటుంది కదా, కాబట్టి మీరు వేసేటప్పుడు జాగ్రత్తగా వేయండి. ఇప్పుడు మిర్చి బజ్జీ వేసుకుందామండి. దీనికి గ్లాసులో పోసుకుందాం పిండి. మనకు అప్పుడు మిర్చి అనేది పర్ఫెక్ట్గా స్టఫింగ్ అవుతుందండి. గ్లాసులో పోసుకొని ఇలా ముంచినామంటే బజ్జీలు రాని వాళ్ళు కూడా ఈజీగా వేసుకోవచ్చండి. ఇలా మనం కట్ చేసినాం కాబట్టి ఎక్కువ పిండి లాగలేదండి. అదే మనకు కొంచెం పెద్దగా నింటే మనకి గ్యాపులకంతా పిండి ఎక్కువ లాగేస్తుందండి. చూసారా ఎంత ఈజీగా వేసేసామో మన మిర్చి బజ్జీలు. మీరు కూడా ఇలా గ్లాసులో వేయండి, చాలా ఈజీగా అవుతుంది. ఇప్పుడు వేసినాం కదండి, నెమ్మదిగా తిప్పించుకుందాము. ఇలా నెమ్మదిగా తిప్పించుకున్నట్లయితే బాగా కాలుతుందండి. మీకు కావాలంటే 2 సార్లు కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చండి, ఇంకా బాగా కాలుతుంది. ఇలా ఒక 4-5 సార్లు తిప్పించుకోవాలండి, అప్పుడే మన బజ్జీలు అనేది బాగా కాలుతుందండి. బజ్జీలు కూడా మనకు పర్ఫెక్ట్గా కాలిందని ఎలా తెలుస్తుందంటే గోల్డెన్ కలర్ రావాలండి. మీరు బజ్జీలు వేసినప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోండి, వేసిన తర్వాత కొంచెంకి లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకున్నట్లయితే బాగా కాలుతుందండి. లోపలంతా పిండి అంతా ఎక్కడ ఉండదండి, బాగా కాలుతుంది. మన బజ్జీలు బాగా కాలిపోయినాయండి. ఇప్పుడు బజ్జీలన్నీ తీసేద్దాము. ఇప్పుడు అరటికాయ వేసుకుందామండి. బాగా ముంచుకోవాలండి. ఇలా ముంచుకున్న తర్వాత మీకు ఎక్స్ట్రా పిండి వస్తే ఇక్కడ ఇట్లా చేసుకోండి. ఎక్కువ కూడా వేసుకోవద్దండి, కొన్నిగా వేసుకోండి. ఒకదానికొకటి అతుక్కొని కూడా మనకు చెదిరిపోతాయి.
ఇప్పుడు వేసుకున్నాం కదా, నెమ్మదిగా తిప్పించుకుందాము. చూడండి, ఒకదానికొకటి టచ్ చేయకుండా వేసినామంటే ఇలా వస్తుందండి. అదే మనం ఎక్కువ వేసినామంటే ఒకదానికొకటి టచ్ అయ్యి ఇట్లా స్టఫింగ్ అనేది రాదండి, చెదిరిపోతుంది. కాబట్టి తక్కువగా వేసుకోవాలి. ఇలా ఒక 4 సార్లు తిప్పించుకోవాలండి సార్లు, అప్పుడే మనకు డీప్ ఫ్రై అనేది బాగా అవుతుంది. చూడండి, ఇలా కాలిన తర్వాత ఎత్తేయాలండి. ఇప్పుడు కాలిపింది తీసేద్దాము. ఇప్పుడు మన ఆలు వేసుకుందామండి. ఇలా నీళ్ళు లేకుండా వేసేస్తాము. ఇప్పుడు దీన్ని కూడా అంతే అండి, బాగా ముంచుకోవాలి. ఇలా ముంచేసిన తర్వాత ఇలా వస్తుంది కదా ఎక్స్ట్రా పిండిని, ఇట్లా తీసుకునేయాలి. ఇప్పుడు తిప్పించుకుందామండి ఆలు బజ్జీ. నెమ్మదిగా ఒకటొకటే ఇలా. అంగిల్లో హోటల్లో అయితే 2 బజ్జీలో 10 రూపాయలు తీస్తారు కదండి. మనం ఇంట్లో చేసుకున్నట్లయితే ఎంచక్క అందరూ కలిసి ఎంత కావాలని అంత తినచ్చండి. ఇలా చేసుకుంటే ఈ ఆలు కూడా ఇంత పెద్దది ఇవ్వరండి, ఇంకా చిన్నదిగా ఇస్తారు. చూడండి, ఒక్కదానికొకటి ఎక్కడ టచ్ అవ్వలేదండి, టచ్ అయ్యి చెదరని కూడా లేదు మనకి. ఇప్పుడు ఆలు బజ్జీలు కూడా తీయేద్దామండి. అలాగే మిగిలిన బజ్జీలు కూడా వేసేద్దామండి. ఇప్పుడు క్యాప్సికమ్ని కట్ చేసుకుంటామండి. మన హోటల్లో అయితే ఎలా కట్ చేసి ఇస్తారో అలా. ఇలా 4 భాగాలుగా. కొద్దిగా కారం ఉప్పు వేస్తామండి. దీంతో కలిపేసిండా నేను కారం ఉప్పు కూడా. లైట్గా చూసి వేసుకోండి, పిల్లలకి నచ్చకపోతే మీరు స్కిప్ చేసేయండి. అలాగే ఎర్రగడ్డలండి, కొత్తిమీర చాలామందికి నచ్చదండి, చూసి వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా కారం, ఎందుకంటే ఎర్రగడ్డలంతా పెట్టాం కదండి, దానిపైన కొంచెం కారం ఉప్పు ఉంటే బాగుంటుందండి. అలాగే ఇందులో పల్లీలు కూడా పెట్టుకోవచ్చండి, కాకపోతే మన ఇంట్లో వాళ్ళకి నచ్చదు, నేను పెట్టలేదు. ఇప్పుడు కొద్దిగా నిమ్మపండు, ఇలా స్టఫింగ్ చేసుకొని తింటుంటే సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఇలా డెకరేషన్ చేసుకోండి. అలాగే వీటికి కూడా డెకరేషన్ అండి, కొద్దిగా ఇలా ఇస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదండి, అందుకని. ఏందండి డ్రెస్ చేంజ్ అయింది అని అనుకుంటున్నారా? రాత్రి బెంగళూరులో ఎక్కువ వర్షాలు పడి కరెంటు పోయిందండి. అదేట్లో నా పుణ్యం అని వీడియో అంతా పూర్తి చేశానండి. లాస్ట్లో ఇంకేం బాయ్ చెప్దాం అన్నప్పుడు కరెంటు పోయింది. చూసారు కదండి ఈ వీడియో. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీలతో మళ్ళీ కలుద్దాం. బాయ్.